బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా దాడికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పరంగా దాడులకు దిగుతున్నాయి. ఇంతవరకు కూడా కంప్లీట్గా ఏదైతే దాడులు జరుగుతున్నాయో అవి కాస్త ఇప్పుడు జనాలు, సాధారణ జనాలు ఉండే స్థావరాలపైన, వాళ్ళ ఇళ్లపైన కూడా దాడులు చేసుకుంటున్నాయి. ఏవైతే సామాన్య పౌరులు ఉంటారో వాళ్ళ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మిసైళ్లతో, డ్రోన్లతో కూడా విడుచుకోబడుతున్నాయి ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్. సో మొత్తం మీద ఇప్పటికే టెహరాన్ను ఖాళీ చేయాలి, టెహరాన్ను ధ్వంసం చేస్తామంటూ కూడా ఇజ్రాయెల్ అల్టిమేటం జారీ చేసింది. వెంటనే టెహరాన్ను ఖాళీ చేయాలంటూ కూడా ఇజ్రాయెల్ హెచ్చరించింది. అయితే ఈ హెచ్చరిక నేపథ్యంలో టెహరాన్ను జనాలందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. చాలామంది కూడా బంకర్ లోపలికి వెళ్ళిపోతున్నారు. అయితే టెహరాన్లో దాదాపు 9 మిలియన్ల మంది ప్రజలు టెహరాన్లో జీవిస్తున్నారు. అయితే ఒక్కసారిగా నగరాన్ని అందరూ, ఆ సిటీని కూడా అందరూ వదిలిపెట్టి వెళ్తూ ఉండడంతో అక్కడ కాస్త గందరగోళ వాతావరణం కూడా ఏర్పడింది. మరోవైపు టెహరాన్లో మసీదులు, అదేవిధంగా స్కూల్స్కి సంబంధించి కూడా చాలామంది అక్కడ ఎవరైతే జనాలు ఉన్నారో స్కూల్స్లలో, అదేవిధంగా మసీదులలో కూడా అందరూ అక్కడ సేఫ్గా ఉండాలని కూడా ఇప్పటికే ఇరాన్ కూడా ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ వైపు కూడా ఇరాన్ మిసైళ్లతో విరుచుకోబడుతుంది, భారీ ఎత్తున మిసైళ్లతో ప్రయోగం చేస్తుంది. అయితే కంప్లీట్గా ఏవైతే వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి మిసైల్ని కూడా బార్డర్కి చేరుస్తోంది ఇరాన్. ఆ తర్వాత ఇజ్రాయెల్ పైన మెరుపు దాడులు చేస్తుంది ఇరాన్. అయితే ఇప్పటికే ఏదైతే ఇంధన సరఫరా క్షేత్రంతో పాటు కీలకమైన స్థావరాలపైన కూడా దాడి చేసింది. అయితే అమెరికా అధ్యక్షుడు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ యుద్ధ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సూచించారు. అయితే ప్రజెంట్ అయితే కెనడాలో G7 సమావేశాలు జరుగుతున్నాయి. దానికి ట్రంప్ కూడా హాజరయ్యారు. ప్రజెంట్ ఏదైతే గందరగోళ వాతావరణం, యుద్ధ వాతావరణం కనిపిస్తుందో ఈ నేపథ్యంలో వెంటనే ఆ G7 సదస్సు నుంచి కూడా హుటాహుటిన అమెరికాకు పయనమయ్యారు ట్రంప్. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ని కూడా నిర్వహించబోతున్నారు. అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా సూచించారు. అయితే ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఇస్తుందన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ అమెరికాపైకి దాడికి ప్రయత్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడం లేదని కూడా ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. అయితే తమపై దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే మొత్తం మీద ఏదైతే ఈ యుద్ధం జరుగుతుందో ఇప్పటికే 5వ రోజుకి చేరింది. ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది, పీక్స్ లెవెల్కి చేరింది. పరస్పరంగా కూడా దాడులు చేసుకుంటున్నాయి. అయితే టెహరాన్ని వీడాలంటూ కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్కి సంబంధించి కూడా వాళ్ళు చాలా స్పష్టం చేశారు. అయితే డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక ట్వీట్ చేశారు. ఇరాన్ షుడ్ హ్యావ్ సైన్ ద డీల్, ఐ టోల్డ్ దెమ్ టు సైన్, వాట్ అ షేమ్ అండ్ వేస్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. సింప్లీ స్టేటెడ్, ఇరాన్ కెన్ నాట్ హ్యావ్ అ న్యూక్లియర్ వెపన్, ఐ సెడ్ ఇట్ ఓవర్ అగైన్, ఎవ్రీవన్ షుడ్ ఇమీడియట్లీ ఎవాక్యుయేట్ టెహరాన్ అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్, అమెరికన్ అధ్యక్షుడు కూడా డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. టెహరాన్ని ఎవాక్యుయేట్ చేయండి, మీ పైన భీకర దాడులు జరగబోతున్నాయంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన నేపథ్యంలో టెహరాన్లోని చాలా మంది ప్రజలు టెహరాన్ని వీడుతున్నారు. అనేక మంది కూడా బంకర్లలో తల దాచుకోవడానికి కూడా వాళ్ళ ఇళ్లను వదిలి కూడా వెళ్ళి బంకర్లో దాచుకుంటున్నారు. అయితే 2 దేశాల మధ్య కూడా భీకర యుద్ధం నడుస్తుంది. అటు ఇజ్రాయెల్ పైన కూడా మిసైళ్లతో, రాకెట్లతో కూడా ఇరాన్ దాడికి దిగుతుంది. ఏకంగా ఐరన్ డోమ్ ఏదైతే ఇజ్రాయెల్కు ఒక ఉక్కు కవచం లాంటిది, అలాంటి ఉక్కు కవచం కూడా ఇరాన్ చేస్తున్న దాడులను తట్టుకోలేకపోతుంది. ఇజ్రాయెల్లో కూడా ఇరాన్ పెను విధ్వంసం సృష్టిస్తోంది. కంప్లీట్గా కూడా టెల్ అవీవ్ పైన భీకర దాడులు చేస్తుంది ఇరాన్. సో మొత్తం మీద ఇదే నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. అయితే మరోవైపు కూడా ఇరాన్ ఇదే రకంగా విరుచుకుపడుతుంది. అవతల వైపు నుంచి దాడి తగ్గేంత వరకు కూడా మేము దాడి అనేది ఆపము అంటూ కూడా ఇప్పటికే ఇరాన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఈ యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య కూడా ఇలాంటి భీకర యుద్ధం కొనసాగుతుంది. మరోవైపు ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య కూడా
ఆ వార్ అనేది పీక్ స్టేజ్కు చేరింది. పొరపాటున కూడా ఏ ఒక్క దేశమైనా కూడా న్యూక్లియర్ వెపన్స్ని వాడితే అది కాస్త మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే సంకేతాలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. సో బిట్టీవీ స్క్రీన్ పైన కూడా డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ చూస్తున్నారు. అదేవిధంగా ఇరాన్ ఇంకా ఇజ్రాయిల్ పరస్పరంగా ఒకరిపైన ఒకరు ఏ రకంగా దాడులు చేసుకుంటున్నాయో కూడా బిట్టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ని చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కూడా మీరు చూడొచ్చు. రాకెట్ లాంచర్లు అదేవిధంగా మిసైల్స్తో డ్రోన్స్తో కూడా దాడులకు దిగుతున్నాయి. ఇరాన్లో ఎంత విధ్వంసమైతే ఇజ్రాయెల్ చేయగలిగిందో అదే రీతిలో కూడా ఇజ్రాయెల్ పైన దాడికి దిగుతుంది, పరస్పరంగా దాడులకు దిగుతున్నాయి. అదేవిధంగా అదేవిధంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చింది. ఎవరైతే గాజా అదేవిధంగా పాలస్తీన్లో నాన్ పాలస్తీన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెంటనే ఖాళీ చేసి వెళ్ళాలి అంటూ కూడా ఇరాన్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళు కూడా చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చారు. సో దీంతో ఏం జరగబోతుందా అనే ఒక హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే G7 సదస్సులో ట్రంప్ పాల్గొనడానికి కూడా వెళ్ళారు, కానీ హుటాహుటిన ఆయన తిరిగి మళ్ళీ అమెరికాకి వచ్చేశారు. సో దీంతో ఏ క్షణమైనా భీకర దాడులు అనేవి మరింత తీవ్రతరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇరాన్కి సపోర్ట్గా ఎవరొస్తారు, అదేవిధంగా ఇజ్రాయెల్కి ఇప్పటికే డైరెక్ట్గా సపోర్ట్ ఇవ్వకపోయినా కూడా ఇండైరెక్ట్గా అమెరికా ఇజ్రాయెల్కు చాలా గట్టిగా సపోర్ట్ ఇస్తుంది. సో దీంతో ఈ యుద్ధం అనేది ఇతర దేశాలకు పాకుతుందా అనే చర్చ మొదలైంది.